ఒకనాటి అస్త్రమే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రివర్స్ అవుతుందా? నాడు వెంట నడిచిన రైతులు నేడు రివర్స్ అవుతున్నారా? ప్రెజెంట్ రోడ్డెక్కేదాకా వచ్చిన ఆందోళన అంతకంతకు పెరుగుతోందా? అది ముదిరితే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం ఉందా? ఇంతకీ ఏంటా మ్యాటర్? కాంగ్రెస్ లీడర్స్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు? తెలంగాణ సర్కారు నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు మీద పొలిటికల్ కలర్స్ గట్టిగానే పడుతున్నాయి. భూములు కోల్పోతున్న రైతుల ఆగ్రహావేశాలే కేంద్రంగా పొలిటికల్ పావులు కదుపుతున్నారు. ఇక్కడ అసలైన విషాదం ఏమిటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయిన అంశం ఇప్పుడు ఇరకాటంగా మారడమే. ట్రిపుల్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చేశారని, తమ పంట భూములు కోల్పోవాల్సి వస్తోందని ఆరోపిస్తూ రైతులు హెచ్ఎండీఏ కార్యాలయం నుంచి మొదలుపెడితే జిల్లాల్లో నియోజకవర్గాల దాకా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలకు వినతి పత్రాలిస్తూ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. వాస్తవానికి ట్రిపుల్ ఉత్తర దక్షిణ భాగాల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ హయాంలోనే ప్రాథమికంగా అలైన్మెంట్లు తయారయ్యాయి. వాటి ఆధారంగానే భారత్ మాల పథకం కింద ఉత్తర భాగం పనులను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ భాగం పనులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చేయడంతో పాటు ఆ భాగాన్ని తామే నిర్మిస్తామని ప్రకటించింది. కానీ కొద్ది రోజుల తర్వాత దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ట్రిపుల్ దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మిస్తే అందుకు అవసరమైన డిపిఆర్లు, ఇతరత్ర కార్యక్రమాలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే పూర్తి చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ట్రిపుల్ నిర్మాణ బాధ్యత ఎన్హెచ్ఏఐదే. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో పాటు అందుకయ్యే ఖర్చులో సగం భరిస్తే సరిపోతుందని, డిపిఆర్లు రూపొందించాల్సిన అవసరం లేదని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్తున్నారు. కాగా గతంలో రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ట్రిపుల్ దక్షిణ భాగం పొడవు 182.23 కిలోమీటర్లు. ఆ తర్వాత అలైన్మెంట్ను మార్చడంతో ఇది 201 కిలోమీటర్లకు పెరిగినట్టుగా సమాచారం. NH65 మీదుగా చౌటుప్పల్ నుంచి షాద్నగర్, అమన్గల్ సమీపం నుంచి చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు రింగును కలపాల్సిందే. గతంలో అధికారికంగా విడుదల చేసిన ట్రిపుల్ అలైన్మెంట్ మ్యాపుల్లోనూ ఇదే రీతిన అలైన్మెంట్ ఉంది. కానీ కొంతకాలం కిందటి వరకు అలైన్మెంట్లో మార్పులపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో అంతర్గతంగా తర్జన భర్జనలు జరిగినట్టుగా తెలిసిందే. ఈ మేరకు కిలోమీటర్ల మేర పొడిగింపుతో పలుచోట్ల అలైన్మెంట్స్ మారాయట. చౌటుప్పల్ దగ్గర గతంలోని పాయింట్ నుంచి 5 కిలోమీటర్ల అవతలకు జరిపారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా తక్కళ్లపల్లి, చినమాడ్గుల, అమన్గల్, కొందుర్గు, చెంగోముల్, చేవెళ్ల, కొండాపూర్, సంగారెడ్డి వరకు ఉండే అలైన్మెంట్ దూరం జరిగిందనంటున్నారు రైతులు. భట్లపల్లి దగ్గర మొదలై కొద్ది దూరం గత అలైన్మెంట్ మాదిరిగానే కొనసాగినా నల్లగొండ జిల్లాలో తక్కళ్లపల్లి నుంచి కిష్టారంపల్లి వైపుకు జరిగిందంటున్నారు. అటు రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ ఎత్తున మార్పులు చేశారన్న ఆరోపణలున్నాయి. ఎక్కడికక్కడ ఊళ్లకు ఊళ్లే మారిపోయాయని అంటున్నారు. కొన్ని చోట్ల ముందు చెప్పిన దానికంటే 4-5 కిలోమీటర్ల అవతలికి మారిపోయాయంటున్నారు. 8 జిల్లాలు, 33 మండలాలకు ఈ అలైన్మెంట్ విస్తరించగా డిజిటల్ మ్యాప్లు, సర్వే నంబర్లను హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 15వ తేదీలోపు ఏదైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే హెచ్ఎండీఏ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఇవ్వాలని అధికారులు కోరారు. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుంది. అయితే ఈ మార్పులన్నీ కాంగ్రెస్ నాయకుల కోసం చేసినవే అన్నది ప్రతిపక్షం ఆరోపణ. గతంలో ఫైనల్ చేసిన అలైన్మెంట్ను మార్చి కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన భూములకు ఇబ్బందులు లేకుండా చూసుకున్నారని, అదే సమయంలో ఆ భూములకు విలువ పెంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. సామాన్య ప్రజలకు చెందిన భూములు, రైతుల పంట భూములు కోల్పోవడమే కాకుండా నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం తక్కువగా చెల్లిస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. దీంతో మార్పుల వల్ల నష్టపోతున్న బాధితులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు అనుకూలంగా మాట్లాడారు. అలైన్మెంట్ మారడంతో రైతులు నిత్యం ఎక్కడో ఓ దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం జరగడంతో ఉన్నతాధికారులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సెక్రటేరియట్లో మంత్రి ట్రిపుల్ అలైన్మెంట్పై ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటన చేస్తారా? రైతుల పోరాటం ఉధృతం అవుతున్న క్రమంలో ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది.